హలో ఫ్రెండ్స్, నేనైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. ప్రిన్సెస్ కట్. ఇదైతే పిండి ఆరేసింది. ఇది ఐరన్ అయితే చేయలేదు, బాగానే ఉంది. అయితే అది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ చూసుకుందాం. హైట్ 15.5 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. టక్స్ దగ్గర వరకు 15.5 వచ్చింది. 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే కింద ½ ఇంచ్ పైన ½ ఇంచ్ పోతుంది కాబట్టి. ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసుకుందాం, హెచ్చు తగ్గు లేకుండా. (16.5) దగ్గర ఒక మార్క్. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. షోల్డరు 5.5 పెట్టుకోవాలి. హార్మోల్ కూడా 5.5 పెట్టుకుందాం. ఒకవేళ మనకు హార్మ్ లూజ్ కరెక్ట్ రాకపోతే 6 పెట్టుకుందాం. చూద్దాం. ఇక్కడ కరెక్ట్ 5.5 ఉందా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ లైన్ గీసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొలుచుకోవాలి ఎంత వస్తుంది అనేది. నాకైతే 18 వచ్చింది. వచ్చింది. 18లో రెండు మడతల మీద కొలుచుకున్నాం కదా. ఇప్పుడు 4 మడతల మీద ఎంత? 36 బ్లౌజ్ అని అర్థము. 18లో సగం ఎంతనో కొలుచుకోవాలి. 9 వస్తుంది. 9 అయితే ఇక్కడ వేసుకోవాలి. 9 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా 36 సైజ్ బ్లౌజ్ అని. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వెస్ట్ 32 ఉంది. కొలిచిన నేను ఉక్కు దగ్గర నుంచి కాజాపట్టిని వదిలేసి కొలుచుకోవాలి. 32లో సగం 16, 16లో సగం 8 వస్తుంది. 8 దగ్గర ఒక మార్కు. 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. చేసుకున్నాం కదా మార్కింగ్. ఫస్ట్ ఇది కలుపుకుందాం. తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ 1.5 తీసుకుంటున్నా. 1.5 తీసుకున్నా సరిపోతుంది. 1.5 తీసుకుంటున్నా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి గీసుకుందాం. రాలేదు నాకు. 8 రావాలి. హార్మోలు 16, 16లో సగం 8 వస్తుందా చూద్దాం. కరెక్ట్ వచ్చింది.
8 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 5.5 తీసుకుంటే చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చులకు పోతుంది. ఇంకొంచెం తక్కువనే మార్క్ చేసిన. ఇక్కడ నుంచి చూసుకుందాం. ఇది కుట్రలకు పోయినా కానీ ఇక్కడ నుంచి మనం చూసుకుందాం కరెక్ట్ వస్తుందా. కుట్ల మందం ఇచ్చిపెట్టి పక్క నుంచి ఇట్లా కోల్చుకోవాలి. 8 ఇంచెస్ కరెక్ట్ వచ్చింది, సరిపోతుంది ఇది. ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ 2.5 దగ్గర ఒక మార్కు, వీళ్ళకి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. 3 ఇంచెస్ దగ్గరికి చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇట్లా మీ ఇష్టం, ఏదైనా గల్లా డ్రా చేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ నుంచి సగానికి ఎంత వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. 4.5 వచ్చింది. ఇక్కడ కూడా 4.5 పెడుతున్నా. లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేసుకుందాం. అయిపోయింది. ఇక్కడ స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇట్లా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ గీసుకుందాం. స్లీవ్స్ అయితే పెంచమన్నారు. కుట్టిన తర్వాత 10.5 రావాలి. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఫుల్ స్లీవ్స్ ఉంటే మాత్రం 3.5 పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే. ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టూ ఇంచెస్ దగ్గర ఇట్లా ఒక మార్క్ చేసుకోవాలి. ఇట్లా గీసుకోవాలి. తర్వాత లోతు చూపిస్తా. ఇట్లా గీసుకొని
ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి సగానికి ఇక్కడ ఇక్కడ నుంచి ½ ఇంచ్కి అయితే ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఫార్ములా తోటి అయితే కష్టం అంటే అందరికి అర్థం కాదని నేనైతే ఇట్లా చేసి చూపిస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడైతే అతుకులు పడతాయి. మనకు ఒక 1 ఇంచ్ మందమే వచ్చింది, ఇంకా 1 ఇంచ్ అయితే అతుకులు వేసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాం. రౌండ్ దగ్గర ఇదైతే చిన్నగా ఉన్నాయి స్లీవ్స్, కొంచెం దీనికంటే తక్కువ చేసుకోవాలి. ఇది 8 ఇంచెసే, అదొక 10.5 రావాలి. ఇప్పుడైతే ఇక్కడ 5.5 వచ్చింది, 5 వస్తుందొచ్చు చూస్తాను నేను తర్వాత. ఇదైతే మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా. ఇక్కడ అతుకులు అయితే వస్తాయి 1.5 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఖర్చుల కోసం సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా అతుకులు వస్తుంది, ఒక 1 ఇంచ్ మందం అతుకులు వస్తుంది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్కు వేయాలి, ఇక్కడ కూడా లోతు కట్ చేసుకోవాలి. ½ ఇంచ్ మందం అయితే లోతు కట్ చేసుకున్నాం కదా. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ సరిపోతలేదు, బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ పైన యాస్టీజ్గా అయితే లైన్ గీసుకుందాం. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి ఉక్కు పట్టు కోసము. ½ ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం తక్కువ వచ్చింది నాకు, పర్లేదు, ఇది చెస్ట్ కాదు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. యాస్టీజ్ అయితే గీసుకోవాలి. గీసుకున్నాక ఇది తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయడానికి లైన్ గీసుకుని ½ ఇంచ్ మందం లోతు తీసుకున్నాం. ఇట్లా తర్వాత ఇక్కడ నెక్ డ్రా చేసుకున్నాం. 2.5 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6.5 పెట్టుకోవచ్చు. ఈమె ఎంత ఉందో చూద్దాం.
6.5 ఉంది. 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర చేసుకోవాలి. తర్వాత పైనుంచి చూసుకోవాలి. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఒక మార్క్, ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి 1.5 ఒక లైన్ గీసుకోవాలి. మనం ఇక్కడ ఏం పెంచుకుంటలేము, క్లాత్ లేదు అయినా పర్లేదు. కొంచెం ఉంది, సరిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మందం ఉంది. కిందికి లైన్ గీసుకుని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచ్కి ఒక లైన్ గీసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 1 ఇంచెస్ ఒక మార్క్ చేసుకున్నాం. కదా, ఇప్పుడు ఇక్కడ ఇట్లా షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ పైన 1/2 ఇంచ్ మందం అయితే కట్ చేసుకోవాలి, రింకిల్స్ రాకుంటుంటాయి అందుకోసమని. ఇంచెస్ కట్ కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, క్లాత్ తక్కువ పడకుండా. ఇక్కడ 2 ఇంచెస్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే పెంచుకోలేం కదా క్లాత్ను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం అయితే పైకి ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇట్లా 1/2 ఇంచ్ మందం పైకి. ఇక్కడ వీళ్ళ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం కుట్టుకోవాలి. ఇది కుట్టుకుంటేనే కొంచెం ఇట్లా వస్తే రింకిల్స్ రాకుంటుంటాయి, బాగుంటుంది. లేకపోతే లూజ్ లూజ్ అనిపిస్తుంది. అందుకోసమని ఇక్కడ 2.5 కుట్టుకోవాలి మనం, 1/2 ఇంచ్ ఇట్లా. ఇంతే ఫ్రెండ్స్, కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్రంట్ ఓపెన్ ఉండాలి, బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ పెట్టిన ఇటు సైడ్ హుక్కుల సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా.
ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ రింకిల్స్ రాకుండా పావించి మనం కట్ చేసుకోవాలి. ఇట్లా గల్ల కట్ చేసుకుంటున్నాం. అంతే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. పెద్ద బార్డర్ వచ్చింది కదా, స్లీవ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్. ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోవడం వల్ల మనకు స్లీవ్స్కు ఏమన్నా తక్కువ పడితే అటాచ్ చేసుకోవడానికి క్లాత్ అవసరం పడుతుంది. కాకపోతే ఇది పెద్దగానే ఉంది, చిన్నగా వస్తే ఒకవేళ వాటికి అవసరం పడుతుంది. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది కదా, ఈ బార్డర్ అయితే బ్యాక్ పార్ట్కి వేస్తలేను, ఏదైనా డిజైన్ బ్యాక్ పెడదామని. అటు సైడ్ అయితే బ్యాక్ పార్ట్ పెడతలేను, ఇక్కడ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచు ఎక్కువనే కట్ చేసుకోవాలి. లైన్స్ వచ్చినాయి కదా, అందుకని చూసుకోవాలి. ఏదైనా ఫ్లవర్స్ వచ్చినా కరెక్ట్ ఉందా లేదా అనేది. లైన్స్ ఇటు సైడ్ పైకి వచ్చినాయి కాబట్టి నేను ఇటు సైడ్ పెట్టిన క్లాత్. బార్డర్ అయితే ఉంచుకొని అట్లనే దానిపై నుంచి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్లు పెద్దగా వస్తాయి కాబట్టి టెన్షన్ లేదు, కొంచెం చిన్నగా వచ్చే క్లాత్లకు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను ఎంత కట్ చేసుకున్నా పర్లేదు, క్లాత్ మిగులుతుంది. ఇది అయిపోయింది కదా, ఫ్రంట్ కట్ చేసుకుందాం. అంతే, క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను, లేకపోతే చూసి పెట్టుకోవాలి. ఇదైతే గమ్ తోటి అంటించుకొని ఐరన్ చేసి పెట్టుకుంటా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. అందుకని ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది బ్లౌజ్ కటింగ్.